బాప్తిస్మము అనే అంశం మీద కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు బాప్తిస్మం అంటేనే అదేదో నీటిలో మునిగేది కదా, మునిగితే చాలు నేను దేవుని నమ్మినట్టుగా భావించి నీళ్ళలో మునిగేస్తున్నారు. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేవి మనం బాగా తెలుసుకుంటే అప్పుడు దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నామో తెలిసి తీసుకోవాలి. బాప్తిస్మం అనేది మనకు తెలియకుండా తీసుకోకూడదు. ఒకరు ప్రోద్బలంతోనో ఒకరు చెబితేనో మనం తీసుకోకూడదు ఈ బాప్తిస్మం. ఎందుకంటే ఇది దేవుడు ఒక బృహత్తరమైన కార్యాన్ని నిర్మించి దేవుడు చేసిన ప్రక్రియ. ఇది దేవుడే ఇక ఈ నియమాన్ని పెట్టాడు. బాప్తిస్మం అనే నియమము దేవుడు పెట్టింది ఇది. కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకొని ఈ బాప్తిస్మం తీసుకోకూడదు. ఈరోజు సమాజంలో పుట్టిన పిల్లలకి 15 days మంత్ లోపలే బాప్తిస్మం ఇస్తున్నారు చిన్నపిల్లలకి. అదేంటది బాప్తిస్మం ఎట్లా ఇస్తారంటే, వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేయించుకోవాలంటే వీడు క్రైస్తవుడు అని తెలియాలంటే ఆ సర్టిఫికేట్ కావాలంట. ఆ సర్టిఫికేట్ కోసం చిన్నపిల్లకి బాప్తిస్మం ఇస్తున్నారు. తీసుకోవచ్చా? అలాగే తీసుకోవచ్చా? బైబిల్ అది ఒబే చేస్తుందా? ఒప్పుకుంటుందా? బైబిల్ ఒప్పుకుంటుందమ్మా? ఒప్పుకోదు. అసలు బాప్తిస్మం అంటే ఏమిటంటే, బాప్తిస్మము అనేది క్రైస్తవునిగా మారటానికి, నీ బ్రతుకు మారటానికి, నీ జీవితం మారటానికి, దేవునికి నీకు అనుసంధానం చేయటానికి ఉపయోగించిన ఒక ప్రక్రియ. ఈ బాప్తిస్మం అనే పదం గ్రీకు భాష నుండి బాప్టిజో అనే పదం నుండి వచ్చింది. ఈ బాప్తిస్మం అనే దానికి అర్థం ఏంటంటే ముంచుట. బాప్తిస్మం అంటే ముంచుట లేక నీటిలో కడుగబడుట. ఈ రెండింటిని గురించి అర్థాన్ని ఇచ్చే విధంగా బాప్తిస్మం అనే పదాన్ని ఉపయోగించారు బైబిల్లో. కానీ దీన్ని ఎలా తీసుకోవాలంటే, ఇది నీటి ద్వారా మనం మునిగి తీసుకుంటున్నాం. ఒక దైవజనుడి దగ్గర నేను బాప్తిస్మం పొందాలి అని నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఒక నీళ్ళున్న తొట్టిలోనో లేక చెరువులోనో నదిలోనో తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తాడు, నిన్ను ముంచుతాడు. నీళ్ళలో ముంచుతాడు. అంటే ముంచటం అనేది బాప్తిస్మం దాని అర్థం. ఎందుకు ముంచుతాడంటే, ఇది వరకు మనం బ్రతికిన పాపభరితమైన జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తులో కొత్త జీవితాన్ని ఆరంభించడానికి తీసుకునేదానికి గుర్తుగా ఈ బాప్తిస్మం మనం తీసుకుంటున్నాం. ఏమా బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇంతవరకు బాప్తిస్మం పొందకముందు ఉన్న జీవితం ఎలా చెడిపోయిందో, ఎలా మనం బ్రతికామో, ఎలా ఈ లోకంలో పడి పాపములోను అపరాధములోను మోసాలతోనూ అబద్ధాలతోనూ చాలా దురాలోచనలతోనూ దుష్ట అలవాట్లతోనూ బ్రతికామో, వాటన్నింటినీ కూడా తీసుకోవటానికి, చంపుకోవటానికి ఇందులోకి బాప్తిస్మము అనే దానికి మునగటానికి వచ్చాము. అలా మునిగిన తర్వాత అది అక్కడితో పరిసమాప్తి చేయబడుతుంది. గతంలో చేసిన క్రియలన్నిటికీ, పాప క్రియలన్నిటికీ అంతటితో ముగింపు లభిస్తుంది. అంతటితో అక్కడికి అది మానేయటానికి, నీళ్ళ నుండి విసర్జించడానికి తీసుకుంటున్నాం. అప్పుడు మునిగితేనే అక్కడితో సమాధి చేసినట్టు. వేటిని సమాధి చేసినట్టు? నువ్వు అది వరకు చేసిన పాపపు క్రియలు అవి ఉంటే దేవుడు నిన్ను స్వీకరించడు కనుక అవి తీసేసుకోవాలి అంటే బాప్తిస్మం ద్వారా వాటిని తీసేసుకోవడానికి బాప్తిస్మం తీసుకుంటున్నాం. అలా తీసుకొని తిరిగి లేస్తాం. తిరిగి లేపుతారా? లేపారు అంటే పాత జీవితాన్ని కప్పిపెట్టడం, ముంచేయటం. తిరిగి లేవటం ద్వారా క్రీస్తులో కొత్త జీవితాన్ని ఆరంభించి కొత్తగా బతకటం. ఇది బాప్తిస్మం అనుకున్న ఒక ప్రక్రియ. ఏమా ఇది బాప్తిస్మం. ఈ బాప్తిస్మం అనేది ఎవరిచ్చారు? ఆర్డరు ఎవరిచ్చారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఈ విషయం. మత్తయి సువార్త ఏం చెప్పారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని ఎవరు చెప్పాడు ఈ విషయం? తనను వెంబడించిన తనతో పాటు ఉన్న శిష్యులకి ఈ విషయాన్ని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులని నాకు శిష్యులుగా చేయండి. చేసి ఏం చేయమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో
వాటన్నిటిని కూడా మీరు ఏం చేయాలి? ఆ, బాప్తిసం ఎవరైతే తీసుకుంటున్నారో వారందరూ ఇది గైకొని బాప్తిసం పొందాలని చెప్పండి అని చెప్పాడు. ఇది ఎవరి ఆజ్ఞ? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆజ్ఞ. ఆయనను బట్టే ఈరోజు మనం అందరం కూడా బాప్తిసం పొందాలి. బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనలో ఉన్న పాప జీవితాన్ని తీసేసుకొని క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. నీకు నీవుగా నీ పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని తీసుకునే కెపాసిటీ నీకు లేదా? లేదా? లేదు కనుక ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే సర్వమానవాళి పాపం నిమిత్తం సర్వమానవాళి పాపాన్ని ఆయన మీద మోసుకొని, ఆయన మీద వేసుకొని, ఆ పాపాన్ని త్యజించటానికి, ఆ పాపాన్ని తీసివేయటానికి తానే ఒక నిర్ణయం తీసుకొని భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పాపాన్ని తీసివేయటానికి ఆయన 3.5 సంవత్సరాల పాటు తండ్రి బోధలు చేసి, తండ్రి చేయమన్నట్టుగా, తండ్రి ఆలోచనలకు అనుగుణంగా ఆయన బ్రతికి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి పునరుత్థానుడై యేసు తండ్రి చెంతకు చేరిపోయాడు. ఈరోజు ఊరికే బాప్తిస్మం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలంటే, ఈ బాప్తిస్మం తీసుకోవాలంటే నువ్వు ఎవరిని నమ్మాలి? మొదట యేసును నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలి? నా పాపములను తీసివేసేది ఆయన ఒక్కడే గనుక, నా పాపం నిమిత్తము సిలువలో మరణించింది ఆయనే గనుక ఆయన మాత్రమే తీసేయగలడు. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మనలో ఉన్న పాపాన్ని తీసివేయలేడు. పాపం అనేది ఒక రోగం. ఆ రోగాన్ని స్వస్థపరచాలన్నా, ఆ రోగాన్ని తీసివేయాలన్నా, ఆ రోగాన్ని బాగు చేయాలన్నా, ఆ రోగాన్ని తీసివేయటానికి మూలమైన యేసుక్రీస్తు దగ్గరికే ప్రతి ఒక్కరూ రావాలి. అందుకే ఆ ప్రక్రియను పెట్టాడు, బాప్తిస్మ ప్రక్రియని. యేసుక్రీస్తు ప్రభువు ఈ ఆజ్ఞ చెప్పకముందు, ఈ భూమి మీదకి రాకముందు, బాప్తిస్మం అనే మొట్టమొదట ఈ భూమి మీదకి పరిచయం చేసింది బాప్తిస్మిచ్చు యోహాను గారు, జకరియా ఎలిజబెత్ కుమారుడు యోహాను గారు. ఆయన కూడా సర్వోన్నతుడైన దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో ఈ భూమి మీద, ఆయన ద్వారా మానవాళికి రక్షణను, ఆయన ద్వారా పాప విమోచనను, ఆయన ద్వారా మనుషులకు కలబోయే మహా సంతోషకరమైన సమాధానాన్ని, సంతోషాన్ని ఈ భూమి మీద ఎలా నెలకొల్పాలో దాన్ని తెలియజేయడానికి రాబోతున్న క్రీస్తుని గురించి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి, ఆయన గురించి చెప్పడానికి, ఆయన ఈ లోకానికి పరిచయం చేయడానికి యోహాను గారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన రాగానే ఈ భూమి మీద చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఆయన యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చిన ఒక ప్రవక్త. ఆయన వచ్చి ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించినది, మీరు మారుమనస్సు పొందండి అని బోధ మొదలుపెట్టాడు. అలా బోధ మొదలుపెట్టేటప్పటికీ ఆ కాలంలో శాస్త్రులు అనేవారు, పరిసయ్యులు అనేవారు, యూదులు అనేవారు, సద్దుకయ్యులు అనేవారు, యూదా మత పెద్దలు అందరూ ఉన్నారు. ఆయన వచ్చి ఏది ప్రకటిస్తున్నాడంటే బాప్తిస్మాను గురించి ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటించేటప్పుడు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత అక్కడున్న శాస్త్రులు, సద్దుకయ్యులు, అక్కడున్న ప్రజలు బాప్తిస్మం పొందటానికి ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? యోహాను దగ్గరకు వచ్చారు. వచ్చి నీటిలో మునుగుతూ ఉన్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అతడు అంటే యోహాను గారు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అంటున్నా. చూడండి, బాప్తిస్మం పొందటానికి వచ్చిన వారిని ఉద్దేశించి యోహాను గారు ఏమంటున్నారంటే సర్ప సంతానమా అంటున్నాడు. సర్ప సంతానం అంటే సర్పం గురించి తెలుసు కదా. సర్పం ఏం చేసింది? అవని మోసపుచ్చింది. ఎందుకు అని సర్పసంతానం అంటానంటే, ముందు ఏ క్రియలు చేస్తున్నారో ఆ క్రియలు మానుకోవటానికి మీరు బాప్తిస్మం తీసుకోవాలి తప్ప, ఊరకనే వచ్చి బాప్తిస్మం మునుగుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ మునుపున్న క్రియలు మీరు మానటం లేదు. అందుకే ఏమంటున్నాడు ఆయన? రాబో ఉగ్రతనకు తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. మీరు మారు మనసు పొందారంటే మీరు దానికి తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు అంటే ఏంటమ్మా? మారు మనసు అంటే ముందు ఒకలాగా బ్రతికావు, వాటినన్నింటినీ మానుకొని మరలా వాటి జోలికి పోకుండా మరలా కొత్తగా బ్రతకటానికి దానిని మారు మనసు అంటాం. మారు మనసు పొందటానికి వచ్చిన వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా అదే క్రియలు, అదే పాప జీవితం, అదే పాత రోత బ్రతుకుతూ ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి అన్నమాటే సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అలా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి,
11వ వచనం. అందుకు జనులు 10వ వచనం. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలని, అలాగైతే మేము ఏం చేయాలయ్యా అని అడిగినప్పుడు అతడు చెప్పాడు, అతడు 2 అంగీలు గలవాడు ఏమి లేని వానికి, అంటే ఇంతకుముందు ఏం చేసేవాడు? 2 అంగీలు ఉన్నా కానీ ఎవరికి ఇచ్చే మనసు లేదు. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఇతరులో ఏ మార్పు రావాలి? తనకు 2 అంగీలు ఉంటే లేని వానికి ఒకటి ఇవ్వాలి. అంటే మనసు మారిన తర్వాత మనసులో మార్పు చెందే గుణం, ఇచ్చే గుణం లేదప్పుడు. మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటంటే, నాకుంది వాడికి లేదు కాబట్టి నాతో ఉన్నది వాడికి ఇవ్వాలి అనే గుణం నీలో రావాలి. అది మారు మనసు తగిన ఫలం అంటున్నాడు. అందుకే అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఏనవలను, ఆహారము గలవాడును అలాగే చేయవలని వారు. నీకు ఆహారం తినటానికి దండుగుంది, చాలా ఉంది తినటానికి, తిని వ్యర్థంగా పాడేస్తున్నావు. మరి లేనివాడు కూడా ఆహారం పెట్టు. మారు మనసు పొందిన తర్వాత నీకు రావలసిన గుణం అది మారు మనసు ఫలం అంటున్నాడు. తర్వాత సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, సుంకరులు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. ఇప్పుడు ప్రజలు వచ్చారు, తర్వాత సుంకరులు వచ్చారు. సుంకరులు అంటే ట్యాక్స్ వసూలు చేసే, సుంకాన్ని వసూలు చేసే సుంకరులు. వాళ్ళు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నారు చూడండి, బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. ట్యాక్స్ వసూలు చేస్తారు కదా, సైకిల్కి ఒక రకమైన ట్యాక్స్, స్కూటర్కి ఒక రకమైన ట్యాక్స్, కారుకి ఒక రకమైన ట్యాక్స్, తోపుడు పనులు పెట్టుకునే వాళ్ళతో ట్యాక్స్ వసూలు చేస్తారు. అంటే ఒక షాపు లేకుండా స్వతహాగా తమ జీవనోపాధి కలిగి జీవించడానికి ఏదైతే పెట్టుకున్నారో రోడ్ల మీద, వాళ్ళందరితో కూడా మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. కానీ వాళ్ళకి ఇంత అని ట్యాక్స్ ఉంటుంది, దానికంటే ఎక్కువ వసూలు చేస్తారు వాళ్ళు. అంటే మారు మనసు పొందకముందు ఎక్కువ వసూలు చేసేవాడు, మారు మనసు పొందిన తర్వాత నియమింపబడిన ట్యాక్సే తీసుకోవాలి, నియమింపబడిన సుంకమే నువ్వు తీసుకోవాలని సుంకరులు చెప్తున్నాడు. వాళ్ళ సుంకరులు బాప్తిసం అడగటానికి వచ్చారు కదా, బాప్తిసం తీసుకున్నారు, అడిగారు ఏం చేయాలని. ఏం చేయాలి అడిగినప్పుడు నువ్వు మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మనసు మార్చుకున్నవాడు అయితే ఇంతకు ముందులాగా నువ్వు ఎలాగైతే చేసావో అలాగ చేయొద్దు. ఇప్పుడు ఎలా చేస్తావంటే, నువ్వు నిర్ణయింపబడిన దాన్ని నువ్వు అంత వసూలు చేయి, ఎక్కువ తీసుకోవద్దు అంటున్నాడు. అలాగే సైనికులు కూడా వచ్చారట బాప్తిసం పొందడానికి. వారిని దూషించి వారు ఏమంటున్నారు, మేము ఏమి చేయవాలని అతను అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో. మునుపు ఇది లేదా, ఈ గుణాలు లేవు వీళ్ళలో, ఈ ఫలాలు లేవా? బాప్తిసం పొందకముందు ఇవి లేవు. వానికి ఇప్పుడు సైనికుల్లో ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరి గురించి ఒకరి విరోధ భావం. అలాగే వాళ్ళు ఏం చేసేవారు, తమ జీతాలతో తృప్తి పడకుండా లంచం, అలాగే వేరొకరి మీద నిందలు వేయడం, అపవాదులు వేయడం, ఇలాంటివన్నీ క్రియలు ఉన్నాయి కదా. వాటన్నిటిని మానుకోండి, మీకు వచ్చిన జీతంతో మీరు ఏం చేయాలి, తృప్తి పొందండి అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు ఇవన్నీ? బాప్తిసం పొందటానికి వచ్చిన వారితో, ప్రజలతో చెప్పాడు, సుంకరులతో చెప్పాడు, అలాగే సైనికులతో కూడా చెప్పాడు. తర్వాత చెప్పి ఏమంటున్నాడు చూడండి, తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయంలో, అమ్మో ఈ బాప్తిసం ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాడంటే ఈయన యేసుక్రీస్తు ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు అలా అనుకుంటున్నారంటే, రాబో మెస్సీ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ క్రియలు చేసేటప్పటికి ఈయనే క్రీస్తేమో అని అనుమానం కలిగి, సందేహం కలిగి, ఆయనేనేమో అని అడుగుతున్నారు. తమ హృదయంలో ఈ విషయాన్ని ఆలోచించుకొని ఉండగా యోహాను గారు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు యోహాను గారు ఏం చెప్తున్నారు, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు. చూడండి యోహాను గారు చెప్తున్నారు, బాప్తిసం అదే ఇస్తున్నారు. ఈయన బాప్తిసం ఇస్తూనే నా వెనక నేను మీకు నీళ్ళలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, నీళ్ళలో మిమ్మల్ని ముంచుతున్నాను. ఎందుకు? మారు మనసు సంబంధమైన బాప్తిస్మం, పాప క్షమాపణను పొంది మీరు బాగా బ్రతకాలని, మంచి మనసు కలిగి బ్రతకాలని నేను ఈ బాప్తిస్మం
ఇస్తున్నాను, నేను నీళ్ళలో ఇస్తున్నాను మీకు. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు. అంటే ఈయన ముందు పుట్టాడు, ఈయన తర్వాత ఇంకొక ఆయన రాబోతున్నాడు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ఈయనకి కాల వ్యవధి సుమారుగా 6 నెలలు. 6 నెలలు చిన్నోడు యేసుక్రీస్తు ప్రభువారు, 6 నెలలు పెద్దోడు యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను. అంటే పెద్దోడైన యోహాను చిన్నవాడని యేసుని గురించి సాక్ష్యం ఇస్తే ఏమంటాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు అని చెప్తూ ఏమంటున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. నేను నీళ్ళు ఇచ్చాను కదా బాప్తిసం. ఆయన ఏమిటి లేస్తాడో తెలుసా, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎలా ఇస్తారట ఆయన బాప్తిస్మం? పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పి ఏమంటాడు ఆయన, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరనే అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో. యేసుక్రీస్తు రాకముందే, యేసుక్రీస్తు శిలువయాగం గావించకముందే, దేవుని సంకల్పాన్ని సంపూర్తిగా యేసుక్రీస్తు ఈ భూమిని నెరవేర్చకముందే యేసుక్రీస్తుని గురించి యోహాను గారు ఇస్తున్న సాక్ష్యం. నాకంటే శక్తిమంతుడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును. మరి ఆరని పొట్టెవరు, గోధుమలు ఎవరు? బాప్తిస్మం పొందిన వారు మారు మనసుకు తగిన ఫలం సరిగా ఫలించకపోతే వారు పొట్టులా కాల్చబడతారు. లేదు, బాప్తిస్మం పొంది మారు మనసు పొంది చక్కగా దేవునిలో ఫలిస్తే వాళ్ళు గోధుమల వల్లే వాళ్ళు శుభ్రం చేసి కొట్టులో. అందుకే చెప్పాడు ఆయన, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మకపోతే. చూసారా, ఈ బాప్తిస్మం అనేది ఎందుకంటే నువ్వు దేవునికి దగ్గర వాడవు, దేవునికి వారసుడవు, దేవునిలో చేర్చబడినవాడు, దేవుని నీ సురక్షకునిగా అంగీకరించిన దానము అనటానికి నిదర్శనం. బాహ్యంగా కనిపించే ప్రక్రియ ఇది బాప్తిస్మం అనేది. ఈ బాప్తిస్మం తీసుకోగానే సమాజం నిన్ను గుర్తుపట్టాలి. బాప్తిస్మం తీసుకోగానే నేను ఎవరని చెప్పాలి? వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన శిష్యులు అని వారు నమ్మాలి. బాహ్యంగా కనిపించే ప్రక్రియ ఇది. కానీ అంతరంగంలో అంతర్లీనంగా దేవునికి కనబడేది కూడా ఒకటి ఉంది. అది నీ ఆత్మ అంటున్నాడు, అది నీ మనసు, అది నీ హృదయం. బాహ్యంగా అయితే నువ్వు మునిగావు, మరి అంతరంగాన్ని మార్చుకోకపోతే నువ్వు తీసుకున్న బాప్తిస్మం ఎందుకు పనికొస్తుంది అంటారా? వస్తుందా? రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేసింది మాత్రం ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అసలు ఎందుకు ఇవ్వాలి బాప్తిస్మం యోహాను గారు? యేసుక్రీస్తు ఇవ్వలేడా? పోనీ యేసుక్రీస్తు ఇచ్చాడా? యేసుక్రీస్తు బాప్తిస్మం ఇవ్వలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే బాప్తిస్మం ఇచ్చారు, ఆయన ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇచ్చాడంటే ఆయన చెప్తున్నాడు, ఆయన సొంత మాటల్లోనే ఆయన చెప్తున్నాడు. చూడండి, యోహాను గారు బాప్తిస్మం అనే ప్రక్రియను ప్రారంభించిన వాడు మాత్రం యోహాను గారు. ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. అసలు యోహాను గారు బాప్తిస్మం ఎందుకు ఇవ్వాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. చూడండి, ఈయన బాప్తిస్మం ఇస్తున్నారు కదా యోహాను గారు, యొర్దాను నదిలో వచ్చిన సమాజానికి, శాస్త్రులకి, పరిచయులకి ఇస్తూ ఉంటే 29వ వచనం చదువుతున్నాను. మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వస్తున్నారు ఈయన దగ్గరికి. ఎవరి దగ్గరకు వస్తున్నాడు? యోహాను గారి దగ్గరకు వస్తుంటే ఆయనను చూసి యోహాను గారు అంటున్నారు, ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. చూసారా, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేను ఎవరిని గురించి చెప్పి తినేవో ఆయనే ఈ యేసు. నా దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారు కదా, ఆయనే ఈయన, నాకంటే ప్రముఖుడు,
నాకంటే ముందటవాడు, నేను ముందు పుట్టినా నాకంటే ముందున్నవాడు ఆయన అని ఆయనను గురించి చెబుతూ 31 వచనంలో చెప్తున్నాడు. నేను ఆయనను ఎరుగనైతిని, నాకు ఆయన తెలీదు. యేసుక్రీస్తుని ఆయన నాకు తెలీదు, దేవుని కుమారుడు అనే సంగతి కూడా నాకు తెలియదు. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చి తినని. అసలు నేను ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నానంటే, ఇశ్రాయేలులు ఎవరికైతే రాబోయే మెస్సీయును గురించి ఎదురు చూస్తున్నారో ఆ మెస్సీయును వారికి ప్రత్యక్షపరచబడటానికి నేను ఆ నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను చెప్పారు. చూడండి ఆయన యోహాను గారు. నేను బాప్తిస్మం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలులు రాబోయే మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నారు కదా, ఆయన ప్రత్యక్షపరచబడాలి, ఈయనే మెస్సీ అని వారు గుర్తుపట్టాలి అనటానికి నిదర్శనంగా ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు కనుక ఆయన అంటున్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చి తినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు ఆయన. ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. ఏమండి, బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారు? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? మనలో ఉన్న పాపాన్ని తీసేసుకొని పరిశుద్ధునిగా బ్రతకటానికే కదా మనం బాప్తిస్మం తీసుకుంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నారంటే యేసుక్రీస్తు పాపం చేశాడనా? ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు మారు మనసు అక్కర్లేదు. ఆయన మాటల ద్వారా నీకు మారు మనసు రావాలి కానీ ఆయనకు మారు మనసు అక్కర్లేదు. ఆయన పాపి కాదు, పాపం చేసేవాడు కాదు ఆయన. మరి ఎందుకు తీసుకుంటున్నట్టు ఆయన అడిగాడు. యోహాను గారు అడిగాడు, నేను నీతో బాప్తిస్మం తీసుకోవలసిన వాడే ఉండగా నీవు నాతో తీసుకుంటున్నావు ఏం ప్రభువా అని అడిగాడు. అందుకేమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మత్తయి సువార్త 3:14 అంటున్నాడు ఆయన, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నా యొద్దకు వచ్చుచున్నావా ప్రభువా, నా దగ్గర బాప్తిస్మం తీసుకుంటున్నావు ప్రభువా అంటే యేసు అంటున్నాడు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగియున్నది. ఇది తండ్రి సంకల్పం, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది ఒక నియమం. ఈ నియమం ద్వారానే ప్రతి ఒక్కరూ దేవునిలోకి రావాలి అని చెప్పాడు. చదవండి మత్తయి సువార్త 3:14. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావు ప్రభువా అని అడిగితే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడమ్మా? యేసు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకి తగి ఉన్నది అని చెప్పాడా? అందుకే బాప్తిస్మం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారికి. అది మనందరికీ, మానవాళ్ళందరికీ అది ఆదర్శం, అది దిశానిర్దేశం. అలాగే మనం అందరం కూడా బాప్తిస్మం పొందే, పాపక్షమాపణ పొందే మనం క్రీస్తులోకి రావాలి, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. ఎలా వచ్చావు నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికంటే యేసు మాటలు విని నువ్వు నమ్మాలి. ఫస్ట్ యేసుని నమ్మాలి. నువ్వు యేసుని నమ్మకుండా ఊకినే బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. యేసుని నమ్మాలి, ఆయన ఎందుకు వచ్చాడో నమ్మాలి, ఎలా బ్రతికాడో నమ్మాలి, ఎలా జీవించాడో నమ్మాలి, ఎలా చనిపోయాడో నమ్మాలి, ఎలా తిరిగి పునరుత్థానుడయ్యాడో కూడా నమ్మాలి. ఆ పునరుత్థానం ద్వారా మనకి ఏమొచ్చిందో కూడా తెలుసుకోవడానికి ఆయన నమ్మితేనే నీకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ కలిగిన తర్వాత నీవు ఒక నిర్ణయం తీసుకొని, ఒక తీర్మానం తీసుకొని, నేను బాప్తిస్మం తీసుకోవాలి, నేను యేసును సురక్షితంగా అంగీకరించి యేసు కొరకు బ్రతకాలి, యేసు సువార్తను ప్రకటించాలి అని ఒక నిర్ణయం తీసుకొని బాప్తిస్మం పొందాలి. ఊరికే తీసుకోకూడదు బాప్తిస్మం. పెళ్లి కోసమనో లేక ఏదో స్కూల్లో జాయిన్ అవ్వాలనో వీటి కోసం తీసుకోకూడదు బాప్తిస్మం. నీవుగా సొంత నిర్ణయమై ఉండాలి. ఎవరో చెప్పి పంపించిన ఒకరి ప్రోద్బలంతో తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా తీసుకుంటే అది బాప్తిస్మం కాదు, నువ్వు రక్షింపబడవు, నీకు రక్షణ రాదు. నీవుగా తెలుసుకొని ఉండాలి. అందుకు ఇచ్చాడు బాప్తిస్మం. అలాగ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలుకు ప్రత్యక్షపడడానికి యేసుక్రీస్తుని పంపాడు కదా, ఆ బాప్తిస్మం ఇచ్చాడు కదా. ఆయన అంటున్నాడు చూడండి, ఇప్పుడు 32వ వచనంలో యోహాను సువార్తకు రండి. అలాగే 1వ అధ్యాయం 32వ వచనం అంటున్నాడు, మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వల్ల ఆకాశం నుండి దిగివచ్చుడు చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆకాశం నుండి పావురం వల్ల వచ్చి ఒక ఆత్మ మీద నిలిచింది. ఎవరి మీద నిలిచింది? అది యేసుక్రీస్తు ప్రభువు వారి మీద నిలిచింది ఆత్మ, పావురం వల్ల ఆత్మ. నేను ఆయనను ఎరుగనైతిని కానీ
నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఎవరు పంపారు బాప్తిస్మం ఇచ్చుటకు యోహాన్ని? పరలోకమందున తండ్రి యోహాను పంపాడు. తన కుమారుని గురించి మార్గం సరళం చేయటానికి, సాక్ష్యం ఇవ్వటానికి పంపాడు. పంపిన పరలోకమందున దేవుడు చెప్పాడట ఏమని? నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. దేవుడు చెప్పి పంపించాడు యోహాను గారికి. నువ్వు బాప్తిస్మం ఇస్తూ ఉంటే చాలామంది వస్తారు. ఒక ఆయన వస్తాడు, ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత పరలోకం నుండి ఒక శబ్దం వస్తుంది, ఒక పావురం వల్ల ఒక ఆత్మ వచ్చి ఆయన మీద దిగుతుంది. ఆయనే ఇశ్రాయేలుకు రక్షకుడు, ప్రజల మానవాళ్ళందరికీ పాపాన్ని తీసివేసే పరిశుద్ధుడు. అలా గుర్తుపట్టమని యోహానికి చెప్పాడట దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని, అప్పుడు సాక్ష్యం ఇచ్చాడు యోహాను గారు తెలుసుకొని, ఈయనే అమ్మో ఈయన లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల, ఈయన గురించి నేను సాక్ష్యం ఇట్టు అనుకోవచ్చు. అమ్మో ఈయనే దేవుని కుమారుడని గుర్తుపట్టాడు. అప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. వాడు బాప్తిస్మం పొందమని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు అగిపించి శిష్యులతో అంటున్న మాటలు ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ఆ సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడను. అంటే ఖచ్చితంగా యేసుని నమ్మాలనా? నీ పాపం పోవాలంటే ఖచ్చితంగా యేసుని నమ్మాలి. నీ బ్రతుకు మారాలంటే ఖచ్చితంగా యేసుని నమ్మాలి. ఎందుకు? అతి పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తి ఎవరు ఈ లోకంలో అంటే, నువ్వు ఎవరి నామమున బాప్తిస్మం పొందాలని వచ్చావో ఆయనే పరిశుద్ధుడు. అందుకే మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు పొందామని ఓన్లీ నీళ్ళలో మునిగితే సరిపోతుందా? మరలా మునిగి మరలా అదే బతికితే నువ్వు తీసుకున్న బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఇక ఎందుకు తీసుకోవాలి? అవసరం అది? నీలో మార్పే లేనప్పుడు, గత జీవిత ప్రభావమే నీలో ఉన్నప్పుడు, నీలో మార్పే లేనప్పుడు, మారు మనసు తగిన ఫలం ఫలించినప్పుడు, బ్రతకనప్పుడు ఇంకా బాప్తిస్మం ఎందుకు నీకు? ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన మాట మీరు వినాలి. అందుకే యేసుక్రీస్తుని నమ్మిన శిష్యులు, యేసును వెంబడించిన శిష్యులు, వారు కూడా చాలామందికి బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఎలా ఇచ్చారు బాప్తిస్మం వల్ల? ఇదిగో మీకు మీ సమస్యలన్నీ తీరిపోతాయి, రండి యేసునొద్ద కానీ పిలిచి బాప్తిస్మం ఇచ్చారా? ఎలా ఇచ్చారు? ఒక పేతురు చెప్పాడు, పేతురు ఇచ్చాడు బాప్తిస్మం, ఫిలిప్పు ఇచ్చాడు, తర్వాత అపోస్తలుడైన పౌలు గారు కూడా బాప్తిస్మం ఇచ్చారు. ఎలా ఇచ్చారు వీళ్ళు? వీళ్ళు పరిశోధించండి, వీళ్ళు ఒకసారి చూడండి ఎలా ఇచ్చారు. స్టెఫెన్ గారిని హతసాక్షిగా చంపారు కదా, అలా చంపినప్పుడు ఆనాటి సంఘం చెదిరిపోయింది, హింసకు గురి కాబడింది, క్రైస్తవం చెదిరిపోయింది. ఒక మంచి విశ్వాసిని రాళ్ళతో కొట్టి చంపుతుంటే భయపడిపోయారు. చంపిన తర్వాత అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి, అక్కడ చెబుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదిరిపోయిరి. ఎప్పుడైతే స్టెఫెన్ గారిని చంపారో ఆ స్టెఫెన్ గారిని చంపగానే అక్కడున్న సంఘం ఏమైంది? గొప్ప హింస కలిగింది. ఆయన ఆసరాకు చేసుకొని ఒకరిని చంపాం కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఏదైనా చేయొచ్చని వారిని హింసించడం ప్రారంభించారు, బాధ పెట్టడం ప్రారంభించారు సంఘాన్ని. అలాంటప్పుడు అక్కడ అపోస్తులు తప్ప మిగిలిన యూదులందరూ కూడా, భక్తిగల యూదులందరూ కూడా చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారిలో ఒక ఆయన ఉన్నాడు. ఆ చెదిరిపోయిన వారిలో క్రైస్తవులను హింస పెట్టేవాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన అప్పుడు మారు మనసు పొందలేదు, బాప్తిస్మం తీసుకోలేదు. ఎలా ఉన్నాడు చూడండి ఆయన. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూసారా, వాళ్ళు భయముతో వణుకుతో వారికి సంఘానికి హింసలు ఉపద్రవాలు ఎదురవుతుంటే అందరూ భయపడి చెల్లచెదరైపోతుంటే ఇదే అదనుగా భావించి ఈయనేం చేశాడంటే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి ఇంటింట నుంచి వచ్చి పురుషులను స్త్రీలు ఈడ్చుకొని వచ్చాడంట. కొట్టుకుంటూ తీసుకొని వచ్చాడు, బాధలు పెట్టాడు, హింసించాడు.
కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించచ్చు. అలా చెదిరిపోయిన వారిలో ఈయనేమో సౌలు గారు ఇలా సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. ఇక్కడ నుంచి చెదిరిపోయిన వారిలో ఒక ఆయన ఫిలిప్ గారు సమరయ పట్టణానికి వెళ్ళారు. ఆ సమరయ పట్టణానికి చెదిరిపోయిన వారిలో ఇతను కూడా ఉన్నాడు, ఫిలిప్ గారు. ఆ ఫిలిప్ గారు ఏం చేశారంటే అక్కడున్న సమరయలో దొద్దకు పోయి దేవుని సువార్తను ప్రకటించారు. వాళ్ళకి ఎలా చెప్పారంటే, అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండను. అలా ప్రకటిస్తూ ఎన్నో సూచక్రియలు చేస్తూ అద్భుత క్రియలు చేస్తూ అనేక మంది అపిత్రాత్మలు పట్టిన వారు కూడా కేకలు వేస్తూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు యేసునామాన వారంటన్నింటిని కూడా వదులుగొట్టేలా చేశాడు. ఆయన ప్రార్థించి యేసు నామమును చెప్పి యేసు నామం పరిచయం చేసి చెప్పినప్పుడు అక్కడున్న వారు ఏం చేశారట? 12వ వచనం. అయితే ఫిలిప్ ఏం చెప్పాడు చూడండి, దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, ఏం ప్రకటిస్తుంటే? యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఏ నామాన్ని ప్రకటిస్తే, ఏ సువార్తను చెబితే వాళ్ళు బాప్తిస్మం పొందారు? యేసు నామమును గూర్చి సువార్త. సువార్త ఏమిటా? సువార్త. తర్వాత ఇదే ఫిలిప్పు ఇలాగా ఆ సమరయ ప్రాంతంలో యేసుక్రీస్తుని గురించి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది నమ్మి స్త్రీ పురుషులు కూడా, పురుషులు కొంతమంది స్త్రీలు కొంతమంది కూడా బాప్తిస్మం పొందారు. అలాగే ఫిలిప్కు దర్శనం కలిగింది. ఒక ఆత్మ వచ్చి ఆయన చెప్పింది. ఆయన 26వ వచనానికి రండి. ఆయన అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని పోదాం. 26వ వచనంలో కూడా ప్రభుదూత ఫిలిప్ దగ్గరకు వచ్చి, నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో, అరణ్య మార్గమును కలుసుకో అని చెప్పాడు. అరణ్య మార్గంలో గాజాకు పోవు, అరణ్య మార్గంలో కలుసుకో అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని అంటే, అక్కడికి ఒక నపుంసకుడు వచ్చాడు, ఒక ట్రెజరర్. ఆయన ఐథియోపియుడైన నపుంసకుడు యెరూషలేములో దేవుని ఆరాధించడానికి అక్కడికి వచ్చాడు. యెరూషలేముకి ఆరాధించాడు. ఆరాధన ముగిసిన తర్వాత తిరిగి ప్రయాణమై తన రథంలో వెళ్ళిపోతున్నాడు. ఆయన కలుసుకోవటానికి ఆత్మ ఆయన్ని పంపించింది. ఎవరిని? ఫిలిప్ గారిని పంపించింది. ఆయన వచ్చి ఏం చేశాడు చూడండి. అప్పుడు 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతున్నాడు. ఆ నపుంసకుడైన ఆయన ఏం చేశాడంటే, ఆరాధనకు వచ్చి తిరిగి వెళ్తూ అతని రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడట. యెషయా గ్రంథాన్ని చదువుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళు అని ఆత్మ ద్వారా ఫిలిపుని పంపించాడు దేవుడు. ఆయన వెళ్ళి పరిగెత్తుకుంటూ ఆయన కలుసుకున్నాడు. పోయి ఆ రథంలో వెళ్తూ ఉంటే ఆ రథం దగ్గరికి ఈయన వెళ్ళి ఆయన చెప్పాడు చూడండి. అప్పుడు ఆత్మ 29వ వచనంలో అప్పుడు ఆత్మ ఫిలిప్తో, నువ్వు ఆ రథం దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని, ఆ రథాన్ని కలుసుకొని చెప్పాడు. కలుసుకున్నాడు. పోయి కలుసుకొని ఏం చెప్పాడు చూడండి. ఆయన ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, అతడు ఎవరంటే నపుంసకుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం నువ్వు చదువుతుండగా విని, నువ్వు చదువుతున్నావు కదయ్యా యెషయా గ్రంథం, నీకేమైనా అర్థమవుతుందా, గ్రహిస్తున్నావా అని ఎవరు అడిగారు? ఫిలిప్పు నపుంసకుని అడిగాడు, నువ్వు యెషయా గ్రంథాన్ని చదువుతున్నావు కదా, నువ్వు గ్రహించావా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును తన పక్కన రథంలో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవరిని? ఫిలిప్పు గారిని కూర్చోబెట్టుకున్నాడు నపుంసకుడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు దొరికిన గ్రంథంలో ఏముంది ఆ విషయం అంటే, యేసుక్రీస్తుని గురించిన విషయం ఉంది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనంలో ఉన్న సంఘటన ఆయన గ్రంథం తీసి చదువుతున్నప్పుడు ఆ సంఘటన వచ్చింది. ఆ సంఘటన చదివాడు నపుంసకుడు, చదివిన తర్వాత ఆయనకు అర్థం కాలేదు. అర్థం కాక ఆయన అడుగుతున్నాడు. ఆయన 34వ వచనంలో అప్పుడు నపుంసకుడు అదంతా చదివాడు. లేఖనం చదువుతున్న భాగం ఏదంటే 32వ వచనం, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవక ఉండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి నుండి తీసివేయబడినది అని ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆయనకు అర్థం కాలే. అలా అర్థం కాక ఫిలిప్ గారిని అడిగాడు. ఏమని అడిగాడు? అప్పుడు నపుంసకుడు ఈ యెషయా గ్రంథం రాసిన ప్రవక్త ఎవరు గురించి రాశాడు? ఏమని చెప్పాడు చూడండి. ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా?
దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. అప్పుడు ఫిలిప్ ఏం చెప్పాలి? కల్లిబొల్లు మాటలు, సోది మాటలు చెప్పాలా? ఆయన తెరిచిన గ్రంథంలో ఏముందో అది చదివాడు, దాని భావం ఆయనకు అర్థం కాలేదు, అది తనను గూర్చా లేక వేరొక ప్రవక్తను గూర్చా చెప్పాడు, నాకు అర్థం కావటం లేదు చెప్పు అని అడిగినప్పుడు మరి ఈయన చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు చూడండి. అప్పుడు అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి, చూసారా, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త చూసారా. అంటే ఎవరైనా యేసును నమ్మాలంటే లేఖనము ముందుగా సెలవిచ్చిన ప్రకారమే యేసు బ్రతికిన జీవన విధానం ఇందులో ఉంటుంది. దాన్నే చెప్పాలి, లేఖనాన్ని అనుసరించిన యేసు జీవితాన్నే చెప్పాలి, పరిచయం చేయాలి ప్రజలకి, సమాజానికి. దాన్ని చెప్పాలి, వాళ్ళలో వింటున్న మనుషులలో విశ్వాసం కలిగేలా ఆ మాటలు ప్రబోధించాలి, ప్రకటించాలి. అప్పుడు ఆ మాటలు విని వీరు మారు మనసు పొందాలి. అందుకే ఆయన ఏమని చెప్పాడంటే, నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించగానే ఇంకా ఆయనకి సంతోషం అయిపోయింది. అబ్బో, ఇందులో ఆయన ఉన్నాడా, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా, ఆయన నన్ను రక్షకుడా, నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడా, నా కోసం రక్తాన్ని గార్చాడా, నా పాపం కొరకు బలి అయిపోయాడా, లేఖనాలన్నీ నీవే కదా సెలవిస్తున్నాయి ఆయన గురించి. మరి సువార్త అంటే ఏంటి? మరి సువార్త అంటే ఆయన లేఖనముల ప్రకారము మరణించను, ఆయన లేఖనాల ప్రకారం సమాధి చేయబడను, లేఖనముల ప్రకారమే తిరిగి లేచను. ఇదే కదా సువార్త, ఇదే చెప్పాడు ఆయనకి. ఆ లేఖనాన్ని అనుసరించి అదే కదా. ఆయన గొర్రె పిల్ల వదకుతేబడను, గొర్రెకు బలిచ్చే ముందర ఎలాగొస్తుందో గొర్రె మౌనంగా అలాగొచ్చాడు శిలువ దగ్గరికి. ఎవరైనా? యేసుక్రీస్తు. అందుకని యేసుక్రీస్తుని గురించి సువార్తను చెప్పి ప్రకటించను. అలా ప్రకటించగానే ఆయన అంటున్నాడు, వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు చూడండి. అప్పుడు వెంటనే, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఇదిగో నువ్వు చెప్పావు కదయ్యా, ఆ సువార్తను నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడనని చెప్పావు కదా, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా నాకు ఇచ్చేయి బాప్తిసం. ఏమన్నా చెప్పగానే, ఆ సువార్త వినగానే అతనిలో నమ్మకం, ఆ తీర్మానం, ఆ నిర్ణయం చూడండి ఎలాగుందో నపుంసకునికి. ఆ సువార్త వినగానే, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక దీంట్లో నాకు బాప్తిసం ఇచ్చేయి, ఇక నీకెందుకు లేటు, ఇచ్చేయి అన్నాడు వెంటనే. అలా నమ్మాలి యేసుని. 15 సంవత్సరాలైంది ఇక్కడ యేసుని ప్రకటించబట్టి. ఇంకా నువ్వు మారు మనసు పొందాలనే ఒక తీర్మానం రాలేదా? అంటే నమ్మకం లేదా యేసు మీద, ఈ మాటల మీద నమ్మకం లేదా? అలా వినగానే ఇలాగా, ఇదిగో నీళ్ళు నాకు ఇచ్చే బాప్తిసం అంటున్నాడు ఆయన. అని ఇదిగో నీళ్ళు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇప్పుడు అన్ని కథలు చెప్పాడు ఆయన యేసు నమ్మించడానికి. ఏం చెప్పాడు? లేఖనాన్ని అనుసరించి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. అది నమ్మి ఆయన వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. చూసారా? ఇమ్మీడియట్లీ నువ్వు సువార్తను నమ్మగానే నీకు నమ్మకం కలగాలి, యేసు మీద నమ్మకం కలగాలి. యేసు నా కొరకు రక్తాన్ని గార్చాడు. ఎందుకు గార్చాడు? నేను నా పాపములతో నరకానికి వెళ్ళపోకుండా ఆ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచబడ్డాను కనుక నేను నరకానికి వెళ్ళకుండా పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన ఈ లోకంలో ఆ యొక్క బలియాగాన్ని గావించాడు. కాబట్టి నమ్మి తీరాలి. ఎవరైనా ఉన్నారా మీకు? మిమ్మల్ని రక్షించడానికి ఎవరు ఉన్నారు చెప్పండి. వేరే ఆశయం ఏమైనా ఉందా? మీరు పాపాలు చేశారు, అపరాధాలు చేశారు, దుష్టత్వంలో ఉన్నారు, దుర్మార్గులు అయిపోయారు, మోసం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈ లోకం ఏదైతే చేస్తుందో అన్నీ చేస్తున్నారు. వాటి బారు నుండి తప్పించే నాదుడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకరు చూపించండి. లేరు గనుకనే యేసుని ఈ లోకానికి పరిచయం చేయడు యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ప్రతి మనిషి జీవితం ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో అంటున్నాడు కదా, నీ భౌతికం ఆయన చేతిలో ఉంది. ఆయన ఎదుట నిలబడే రోజు కూడా ఒకటి ఉంది. నిలబడతావు నువ్వు కంపల్సరీ. భయం కలిగి ఉండు, నిలబడతా నా నిరీక్షణ నీకు ఉండాలి. అది లేకపోతే నువ్వు ఇష్టానుసారం బ్రతుకుతావు భూమి మీద. నువ్వు శిక్ష లేదనుకొని బ్రతుకుతావు. నువ్వు ఆయన ఎదుట నిలబడితే, నీ పాపాలు ఒప్పుకుంటే దానికి తగిన ప్రతిఫలం ఆయన ద్వారా లభిస్తుంది కనుక, అమ్మో నేను చేసిన పాపానికి ఎంతటి శిక్ష అనుభవించాలన్న భయం కలిగి భూమి మీద ఆయనను విశ్వసించాలి, క్రీస్తునే. ఏమా
అందుకే లేఖనాన్ని అనుసరించి యేసును కూర్చొని సువార్తను ప్రకటించి వారికి బాప్తిస్మ ఇచ్చాడు నపుంసకునికి. ఇది కూడా ఏమా మరొక విషయం. ఏంటంటే ఇక యేసును నమ్మితేనే మనకు రక్షణ కలుగుతుందా అనే ఇది కూడా ఒకటి ఉంది కదా. అంటే మమ్మల్ని మేము రక్షించుకోలేమా, ఆ పాపాలను తీసేసుకోలేమా, మమ్మల్ని మేము సరి చేసుకోలేమా అన్న భావన కూడా ఒకటి ఉండొచ్చు. అలా ఉంటే కొంతమంది యేసును నమ్మని వారు కూడా ఏం చేస్తున్నారంటే కొన్ని మంచి క్రియలు చేస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? అనాథాశ్రమాలకి అన్నం పెడుతున్నారు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులకి బెడ్షీట్లు పంచి పెడతారు, చీరలు పంచి పెడతారు, నైటీలు పంచి పెడతారు. అవన్నీ మంచి కార్యాలే కదమ్మా. సాటి మనిషికి మానవత్వంతో మంచి మంచి కార్యాలు, అవన్నీ మంచి కార్యక్రమాలే. అవి చేసినా కూడా పరలోకానికి వెళ్ళిపోతారా? నిత్యజీవానికి వెళ్ళిపోతారా? మరి ఎందుకు పెట్టాడు ఈ దేవుడు ఈ ప్రక్రియ వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఏమా నీతిమంతులు ఒకళ్ళు ఎన్ని చేసినా ఎవరి దగ్గరికి రావాలంటే యేసు దగ్గరికే రావాలి, రాకపోతే కుదరని పని. అందుకే ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మీకు అందరికీ తెలుసు, కొర్నేలు గురించి తెలుసు కదా. కొర్నేలు అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఆయన కూడా చాలా దాన ధర్మాలు చేసేవాడు, చాలా మంచి పనులు చేసేవాడు. ఏమా చేసి దేవునికి కొంచెం నమ్మకస్తుడు, భక్తి గల వ్యక్తే. కొర్నేలు కూడా భక్తితో అన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక కబురు వచ్చింది దేవదూత ద్వారా. ఏమని వచ్చిందంటే అదిగో ఒక ఆయన ఉన్నాడు. అది చేయండి 10వ అధ్యాయం. నువ్వు ఆయనకి దర్శనంలో ఒక దూత వచ్చి ఆయనకు చెప్పింది. ఏమని చెప్పిందంటే అదిగో దూత వచ్చి నీ ప్రార్థనలను 4వ వచనంలో చదువుతున్నాను, 10వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రార్థనలను నీ ధర్మకాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. ఎందుకు ఆయన పిలిపించమన్నాడు పేతురుని? అవసరం లేదు కదా, ఆయన పేతురు పిలిచాల్సిన అవసరం ఏముంది? అన్ని ధర్మకాలు చేస్తున్నాడు, అన్నీ నచ్చాయి దేవునికి. ప్రార్థన చేసి కూడా దేవుడు వింటున్నాడు. దానికి ప్రతిఫలంగా దూతను పంపించి నువ్వు చేసే కార్యాలు సూపర్, దేవుని సన్నిధికి చేరాయి, మంచిది. అయితే నీకు ఒకటి కొదువుకుంది. ఏమంటే నువ్వు ఏం చేయాలి? ఎప్పుకు కొంతమంది నీ మనసులో పంపి ఆయన పిలిపించుకో అన్నాడు. అప్పటికి ఈ ప్రక్రియ జరిగే టైంకి ఇశ్రాయేలీలు ఓన్లీ యూదులకు మాత్రమే స్వాతంత్రం ప్రకటిస్తున్నారు, అన్యులకి లేదు, ఇంకా వెళ్ళలేదు. పేతురు కూడా దర్శనం కలిగింది. నీ దగ్గరకు ఒక ఆయన వస్తారు, కొంతమంది వస్తారు, ఆయనని పిలిచిపోతాడు, ఆయన వెంట వెళ్ళు అన్నప్పుడు వాళ్ళు వచ్చారు. కొర్నేలు పంపించిన సైనికులు వచ్చారు, ఈయన పిలుచుకొని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 33వ వచనంలో చెప్తున్నాడు ఆయన. ఎవరు? కొర్నేలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, వెంటనే నేను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ఇప్పుడు అంటాడు చూడండి, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ నిన్ను పిలుచుకొని రమ్మని చెప్పి నాకు ఒక దూత చెప్పింది, నీ దగ్గరికి మనుషులు పంపాను, నువ్వు వచ్చావు, దేవుని గురించి ప్రభు గురించి నువ్వు ఏమి చెప్పాలనుకున్నావు అది మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మా అయితే మేము అందరం కూడుకొని చెప్పు అని చెప్పారు. మరి ఆయన ఏం చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలమ్మా? ఇప్పుడు ఆయన చెప్పుతాడు చూడండి. ఆయన చెప్పాడు, స్టార్ట్ చేశాడు ఆయన 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని ఆయన ప్రతి జనములోనంట, ఎవరైనా కానీ వాళ్ళు హిందువులు కానీ, ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, మనుషులు ఏ మతాలు, ఏ కులాలు, ఏ గోత్రాలు పెట్టుకుని ఎవరైనా సరే ఆయన తన దగ్గరకు వస్తే ఆయన నీతిగా నడుచుకొని వానికి ఆయన అంగీకరిస్తాడు. ఆయన తీసుకుంటాడు ఆయన దగ్గరికి. నిన్ను వేరు చేసేవాడు కాదు ఆయన అని చెప్తూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. మీకు తెలుసు కదా, కొర్నేలి ఈ ఇశ్రాయేలుకి సువార్త ప్రకటింపబడింది, వాళ్ళు విన్నారు. ఆ సువార్తను మీరు కూడా వాళ్ళకి ప్రకటింపబడింది, మీరు కూడా విన్నారు, మీకు ఆ సంగతి తెలుసు కదా అని చెప్పి ఏమంటున్నాడు? యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన నన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు
అపవాది చేత పీడింపడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని ఇవన్నీ చెప్పి ఆ లాస్ట్కి ఒక విషయం చెప్పాడు. అక్కడికే ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఎవరు వీళ్ళు? అపోస్తులు. మేము సాక్షులం వాటన్నిటికీ. ఆయనను వారు రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు గారు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరు కనబడ్డాడు? ఆయన శిష్యులకే కనిపించాడు. ఆయన శిష్యులకే కనిపించి మీరు నాకు సాక్షులు అంటారు, మీరు భూదిగంతం వరకు నాకు సాక్షులు అంటారు మీరు, అందుకే కదా వారికి అప్పచెప్పాడు సువార్తను ప్రకటించండి అని కదా. అందుకే దీనికి మేము సాక్షులము. ఆయనను వేలాడది చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులైనగా మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానాలు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షం కనబడినట్లు అనుగ్రహించాను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించబడిన వాడు కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. సజీవులకును మృతులకును న్యాయాధిపతిని ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే కానీ న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలంటున్నాడు. న్యాయం తీర్చేవాడు ఆయన. దేన్ని బట్టి? నీ క్రియలను బట్టి అని అంటూ న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాను. దృఢ సాక్ష్యం దాన్ని గట్టిగా చెప్పండి, ప్రజలకి అరచి చెప్పండి, చెవులో చెప్పండి, కొండల మీద చెప్పండి, గుహల్లో చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ చెప్పండి, దృఢముగా సాక్ష్యం ఇవ్వడని చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అని చెప్పాడు పేతురు. ఈ విషయాన్ని ఎవరు చెప్పాడు? కొర్నేలు గారికి చెప్పాడు. అంతవరకు వాళ్ళందరూ కూడా మంచి క్రియలు చేస్తున్నారు కానీ బాప్తిసం పొందని కూడా తెలియదు వాళ్ళకి. అప్పుడు అంటున్నారు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి ఏం దిగిందట? పరిశుద్ధాత్మ దిగేసిందట. అదివరకు ఈ అన్యుల మీద పరిశుద్ధాత్మ లేదు, కేవలం అపోస్తుల మీద ఉంది. అపోస్తులు ఎవరి తా మీద చేతులు ఉంచారో వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ దిగేది. ఇప్పుడు అన్యులకు కూడా వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే పేతురు గారి ద్వారా వచ్చింది. ఆ పేతురు యేసుక్రీస్తును గురించిన సువార్త, ఆయన పునరుత్థానం చెప్పిన తర్వాత, ఆ మాటలు నమ్మిన తర్వాత వీరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అప్పుడు దిగితేనే వాళ్ళు ఏమంటున్నారు? సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ, అంటే ఆయన వెంట కొంతమంది సున్నతి పొందిన కూడా వచ్చారు యూదులు. పరిశుద్ధాత్మ వారం అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడట చూసి విభ్రాంతి ఉంది. అమ్మో, ఒకప్పుడు వాళ్ళ మీదే కుమ్మరింపబడేది పరిశుద్ధాత్మ, ఇప్పుడేంటి అన్యజనుల మీద కూడా ప్రకటింపబడిందని విభ్రాంతి కలిగింది వారికి. విభ్రాంతి కలిగిన తర్వాత ఏమంది చూడండి, అప్పుడు ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా ఎప్పుడు ఆత్మ దిగిందో వారు అన్ని భాషలతో మాట్లాడుతున్నారట. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను వీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించను. చూసారా, ఇప్పుడు కొర్నేలు కూడా ఏం అవసరమైంది? బాప్తిస్మం అవసరమైంది. మంచి కార్యాలు చేసినా కూడా బాప్తిస్మం లేకపోతే ఆయనకు వాల్యూ లేదు, అతని జీవితానికి పరమార్థం లేదు. అందుకే కొర్నేలు కూడా పేతురు బోధ వినిన తర్వాత, యేసుక్రీస్తు గురించిన సువార్త పేతురు గారి ద్వారా వినిన తర్వాత ఏం చేశాడు ఆయన? యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మం పొందవాలని పేతురు గారు ఆజ్ఞాపించగానే వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందారు. మరలా బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేశారు? తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని బాప్తిస్మం పొందిన తర్వాత కూడా కొద్ది రోజులు ఉన్నాయి మా దగ్గర అన్నారు. ఎందుకు ఉండమన్నారు? బాప్తిస్మం ఇచ్చేసి అలా వెళ్ళిపోతే వాళ్ళు ఎలా బలపడతారు విశ్వాసంలో? చెప్పాలి కదా, చెప్తారా? ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నారమ్మా ముగ్గురు, తీసుకొని ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళు బలపడతారా? విశ్వాసంలో బలపడతారా? ఎందుకు బలపడరు? చెప్పండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అక్కడ పేతురు గారు చెప్తున్నారు చూడండి. అక్కడ కొంతమంది యేసుక్రీస్తును ఎలా సిలువ వేశారో, ఎలా తిరిగి లేచాడో, ఎలా పునరుత్థానుడయ్యాడో చెప్తూ ఏమంటానంటే 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తు గారు నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను.
ఆ మాట విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారట? అంటే ఏం నొప్పి కలిగింది చెప్పండి వాళ్ళకి? నొచ్చుకున్నారట. ఏం చెప్తే నొచ్చుకుంటారు వాళ్ళు? అంటే క్రీస్తుని గురించి సువార్త చెప్పగానే ఆయన మన కోసం బలైపోయాడు, శిలువ మరణం పొందాడు. ఆయన మరణం పొందడం ద్వారా మన పాపాలకి విమోచన దొరికింది, పాప క్షమాపణ దొరికింది, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారట. అంటే మేము చేసిన పాపం నిమిత్తమైన ఆయన సిలువ వేయబడింది, ఇన్ని బాధలు పడింది, ఇన్ని హింసలు పడింది అని నొచ్చుకొని ఏం చేశారంట? వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు సహోదరులారా మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది, మొదట ఏం కావాలి? మనిషి మారు మనసు పొందిన తర్వాతనే పాపాన్ని తీసివేయి కడుగు అని తర్వాత యేసుని అడగాలి. మొదట యేసుని నమ్మాలి, తర్వాత మారు మనసు పొందాలి. నీలో మార్పు రావడానికి నీలో ఉన్న పాపాలు నీకు ఏం చేయాలి? అసహ్యం కలిగించేలా చేయాలి. నీకు నీవుగా నువ్వు చేసిన అపరాధాలు పాపాలు ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో నేను హెచ్చరిస్తాయి, నీకు గుర్తు చేస్తాయి. నీకు గుర్తులేవమ్మా? మీరు ఏ పాపాలు చేస్తారో, ఏ తప్పులు చేస్తారో మీకు తెలీదా? మీలో ఒకడు ఉన్నాడు లోపల, అంతరంగం ఒకటి ఉంది, మనస్సాక్షి అంటే ఒకటి ఉంది. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? నీకు గుర్తు చేస్తుంది, నీకు గద్దిస్తుంటుంది కదా. అలా గద్దించినప్పుడు నేను మారు మనసు పొందాలి అని నీకు ఒక నిర్ణయం, వాళ్ళ తీర్మానం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏం చేస్తారట? పాప క్షమాపణ నిమిత్తం, అంటే నా పాపము క్షమింపబడాలి కనుక నీ రక్తంతో నన్ను కడుగు అని ప్రాధేయపడాలట. ఎవరిని? నీ కొరకు ఎవరు రక్తం కార్చారో, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు కడుక్కునే అవకాశాన్ని ఎవరు కల్పించారో ఆ యేసుని నా పాపములు కడిగివేయి ప్రభు అని నువ్వు అడగాలట. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఎవరైనా సరే వాడు పాపం చేసిన వాడు తనకు ప్రాయశ్చిత్తం కలగనన్నా తన పాపాలు పోవాలని ఏం చేయాలట? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చూసారా? బాప్తిస్మం పొందుడి అని చెప్పారు. పొందిన తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందాలి. ఆ వరం నీలో ఖచ్చితంగా రావాలి. ఆ వరం వస్తేనే నీవు పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ వరం నీలో రాకపోతే నువ్వు బ్రతకలేవు, నువ్వు జీవించలేవు, పరిశుద్ధంగా జీవించలేవు. అందుకే ఏమన్నాడు? ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తను ఎందుకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనో అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు, చూసారా? బాప్తిసం పొందిన వాళ్ళకి చెప్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని. ఎందుకు వేరేమంటున్నాడు? ఈ లోకానికి వేరే, ఈ తరము వారికి వేరే అంటే ఏంటి? ఈ తరం వారు పాపముల చేతును అపరాధములను చచ్చిన వారుగా ఉంటారు. మరలా వారిలో కలిసిపోతే మరలా మీరు చచ్చిపోతారు, మరలా పాపానికి లోనైపోతారు. అందుకే వారికి వేరై రక్షణలోకి వచ్చారు. మీరు దాన్ని కాపాడుకోండి. రక్షణ అనుభవాన్ని కాపాడుకోవడానికి, పెంపొందించుకోవడానికి మీరు ప్రయాసపడండి అంటున్నాడు. అని వారికి వేరే రక్షణ పొందండి అని వారిని హెచ్చరిస్తూ, కాబట్టి పేతురు వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఎవరైతే ఈ మాటలు విన్నారో వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారట. పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది, ఇప్పుడు ముగ్గురే బాప్తిసం తీసుకుంటుంది. ఆ రోజు పేతురు గారి ప్రసంగం వినగానే 3,000 మంది విన్నారట. వాళ్ళకి ఎలా చెప్పాడు? ఈ తరం వారికి వేరై, మీరు కూడా బాప్తిసం పొందేవారు కూడా ఈ లోకానికి వేరే, అంటే ఈ లోకంలో నిన్ను దుష్టుల్లోకి ఎలాగైతే లాగుతారో దాని నుండి వేరే ఉండండి అని దాని అర్థం. వాళ్ళతో కలిసిమెలిసి ఉండొద్దని కాదు, పాపలతో సహవాసం చేయొద్దని కాదు. పాపలతో సహవాసం చేసినా పాపం జోలికి నువ్వు వెళ్ళొద్దు అని దాని అర్థం. ఈ లోకానికి వేరే రక్షణ పొందనంటే లోకంలో ఉండేదంతా శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మం ఉన్నాయి. వాటి కొరకే వారు బ్రతుకుతారు. నువ్వు వేరే వచ్చావు, ఇప్పుడు వేరే వచ్చిన తర్వాత వాటి బారిన పడొద్దు అని ఇలాగ చెప్తున్నాడు ఆయన. చెప్పేటప్పుడు 3,000 మంది చేర్చబడ్డారు. వీరు ఏం చేస్తారట? అప్పుడు ఈ 3,000 మంది అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును తెగక. ఎవరు వీళ్ళు? ఎవరు 3,000 మంది బాప్తిసం పొందారో వీళ్ళు ఎలా ఉండాలట? అపోస్తుల బోధ వినాలి, బోధల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సీరియల్ మీద కాదు, సినిమా పాటల మీద కాదు, మీ పాటల ద్వారా దానికి మీరు బలి కాకూడదు. మీరు ఎలా ఉండాలట? అపోస్తుల బోధ యందును సహవాసం అందును. ఈరోజు మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందారో మీరు సంఘంలో చేర్చబడిన క్రీస్తు శరీరంలో అవయవాలు. మీరు ఇప్పుడు
ఈ శరీరంతో మమేకమై ఉండాలి. మీరు ఇప్పుడు అవయవాలైనప్పుడు, క్రీస్తు శరీరమైనప్పుడు ఆ సంఘంలో సభ్యులుగా మీరు చేర్చబడిన వారు కనుక మీరు ఏం చేయాలి? రొట్టె సహవాసం అందు ఉండాలి, రొట్టె విరుచుట ఎందు ఉండాలి, ప్రార్థన చేయడం కూడా ఎడతెగకుండా. ఇవన్నీ మీలో బాప్తిసం పొందిన వారిలో ఉండాల్సిన లక్షణాలు. ఇవన్నీ కూడా అపోస్తుల బోధ వినాలి, వారితో సహవాసం ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట, క్రీస్తు శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, దానిలో కూడా పాలు పంపులు తీసుకోవాలి. మీరు ఎవరు? బాప్తిసం పొందిన వారు. అవి తీసుకొని ప్రార్థన చేయటం అంటే నేను చేసిన ఈ కార్యక్రమంలో ప్రార్థన కూడా నీకు తోడుగా ఉంటుంది. ఆ ప్రార్థన దేవునికి చేరితే దేవుడు నీకు బలాన్ని ఇస్తే, శక్తిని ఇస్తే నువ్వు లోకంలో పడిపోవు, విశ్వాసంలో బలంగా ఉంటావు. కనుకనే బాప్తిస్మము అనేది బాహ్యంగా కనిపించేది ఈ నీళ్ళలో మునిగేదైనా పరిశుద్ధాత్మ వరం పొందేది మాత్రం దేవుని యొద్ద నుండి నీ ఆత్మకు నిన్ను దేవునికి దగ్గర చేసేది. ఆ ఆత్మ వరం నీలో ఉంటే ఆ వరాన్ని పోగొట్టుకున్నంతకాలం నువ్వు చక్కగానే పరిశుద్ధుడిగా జీవించడానికి ప్రయత్నిస్తావు. ఎప్పుడైతే పరిశుద్ధ వరాన్ని నువ్వు పోగొట్టుకుంటావో, దేవుని మాటలతో దేవుని సహవాసం లేకుండా లోకంతో కలిసిపోయి మమేకం అయిపోతే నువ్వు ఏమైపోతావు? తీసుకున్న బాప్తిసం వ్యర్థమైపోతుంది. ఇంతకుముందు ఏమీ తెలియకుండా వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, లోకంలో పడిపోయారు. ఏం లాభం ఏంటి అసలు? అందుకే యేసును నమ్మాలి, ఆయన మాటలను అంగీకరించాలి. అతని వాక్యము అంగీకరించిన వారు చూసారా? ఎవరి వాక్యం? పేతురు వాక్యమా? పేతురు చెప్పింది ఎవరి వాక్యం? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తుని గురించిన వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించారు అంటున్నాడు. దేవుని వాక్యం వినగానే నీలో అంగీకారం రావాలి, అంగీకరించే మనసు రావాలి. అప్పుడు కదా నీలో మార్పు వస్తుంది. ఆ మాటే దేవుని వాక్యం నువ్వు అంగీకరించినప్పుడు నీలో మార్పు ఎట్లా వస్తుంది? అప్పుడు బాప్తిసం తీసుకో, అట్లాగే ఉంటావు. అంగీకరించిన వారే ఏం చేస్తారు? బాప్తిసం పొందుతారు, తమ జీవితాన్ని దేవుని కొరకు మలుచుకుంటారు. అలా మలుచుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. ఏమా అందుకనే బాప్తిసం అనేది కంపల్సరీ. బాప్తిసం లేకుండా ఎవరు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు. నీటి మూలంగాను పరిశుద్ధాత్మ మూలంగాను మనిషి జన్మించాలంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే నీటిలోనే మునగాలి, తర్వాత పరిశుద్ధాత్మ వరం ద్వారా కూడా నువ్వు బాప్తిసం పొందాలి. అప్పుడు నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతావు, లేకపోతే ప్రవేశించలేవు. ఇంతటి గొప్ప అవకాశాన్ని బాప్తిసం ద్వారా మనకి ఇచ్చాడు. అందుకే ఈరోజు బాప్తిసం తీసుకుంటున్నా మీకు చెప్తున్నాను. మీరు చులకనగా, హేళనగా, అవమానకరంగా తీసుకోకండి. బాప్తిసం తీసుకుంటే నేను దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు బ్రతుకుతాను. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎదురులు వచ్చినా నేను నిలబడగలను అనే ధైర్యం, నిరీక్షణ ఉంటేనే తీసుకోండి. లేదు ప్రభా నేను తీసుకుంటాను మరలా లోకంలో కలిసిపోతానంటే తీసుకున్నా ప్రయోజనం శూన్యం. అందుకే మునుపు జరిగించిన కార్యాలు చేయటంలో పౌలు గారిని చూశారు. తర్వాత బాప్తిసం పొందిన తర్వాత, అననీయ ద్వారా బాప్తిసం పొందిన తర్వాత ఆయన జీవితం మారిన విధానం మీరు చూశారు. ఎలా ఉంది చూడండి. అప్పుడు హింసించిన వాడు తర్వాత హింసింపబడ్డాడు. అంటే నువ్వు ఇంతకుముందు హింసించావేమో, ఇంతకుముందు దూషించావేమో, ఇందులోకి వచ్చిన తర్వాత హింసించకూడదు, దూషించకూడదు. ఒకప్పుడు క్రైస్తవులు కొట్టాడు పౌలు గారు, తర్వాత యూదుల ద్వారా తన్నులు తిన్నాడు. కొట్టిన మనసే మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత తన్నులు తిన్నాడు. అంటే ఈ పరిస్థితులు కూడా వస్తాయా? బాప్తిసం పొందిన తర్వాత వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు, హింసలు నువ్వు నమ్మిన యేసు పొందాడు, యేసును నమ్మిన నీకు కూడా వస్తాయి. అది నీకు పరీక్ష. ఆ పరీక్షలు నెగ్గాలంటే నువ్వు వాటిని భరించాలి. అలా భరించగలిగే ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని ఎవరిస్తారమ్మా? ఎవరిస్తారు? నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ఇస్తాడు. అందుకే యేసును సువార్తను నమ్మి ఆ సువార్తను అంగీకరించి మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది ఆయన రక్తంతో మీ పాపాలను కడిగేసుకోవాలి. కడిగేసుకొని మరి వాటి జోలికి పోకూడదు. మీరు పరిశుద్ధంగా జీవించాలి. అందుకే ఈ బ్రతికిచ్చాడు. అందుకే మారుమనసు పొందిన మీరందరూ కూడా ఇలాగే బ్రతకాలి. యేసు ఎలాగైతే బ్రతికాడో అలాగే బ్రతకాలి. ఇప్పుడు దేవునికి సంతోషం. ఎందుకు? 3 పిల్లలు నా అకౌంట్లో పడుతున్నారని ఆయనకు సంతోషం. ఆయన సంతోషాన్ని ఆవిరి చేస్తారో లేక ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తారో అది మీ మీద ఆధారపడి ఉంది. ఏమా మరి బాప్తిసం పొందుతున్న మీకు ఈ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాం.